చూసారు కదా మన బిర్యానీ అయితే ఎంత పర్ఫెక్ట్ గా వచ్చింది. మీరు కూడా ఈ 31st కి ఈ దమ్ బిర్యానీ తిని దుమ్ము లేపండి మామ. హలో మామ, నమస్తే. ఇవాళ అయితే మనం 31st స్పెషల్ బిర్యానీ అయితే వేసుకుంటున్నాం. 5 kg బిర్యానీ అయితే వేసుకుంటున్నాం. 100 grams సాల్ట్ వేసుకోవాలి. తురిమిది పౌడర్ ఒక 15 grams వేసుకుంటున్నాం. 15 grams ధనియా పౌడర్, 10 grams పసుపు, 15 grams గరం మసాలా, 100 grams కారం, 250 grams అల్లం, మిర్చి పెరుగు పేస్ట్, మసాలా అనేది మన ముక్కలకి అయితే పర్ఫెక్ట్గా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. మసాలా మొత్తం స్పైసీగా ఉంటుంది బిర్యానీ. 5 kg బిర్యానీకి 300 grams ఫ్రైడ్ ఆనియన్స్ అయితే పడతాయి. 250 grams అయితే మ్యారినేషన్లో వేస్తాం. మిగతా 50 grams అనేది మనం గార్నిషింగ్కి వేసుకుంటాం అనమాట లాస్ట్లో. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర పుదీనా రెండు కంబైన్ చేసుకొని బాగా కలుపుకోవాలి మరోసారి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసిన తర్వాత మన మసాలా అనేది బాగా వెట్ అయింది. ఇందాక మనం మసాలా కలిపినప్పుడు ఏంటంటే డ్రైగా ఉంది కదా, ఇప్పుడు ఏంటంటే మన ఫ్రైడ్ ఆనియన్స్ వేసిన తర్వాత మంచిగా మసాలా మొత్తం బాగా వెట్ అయిపోయింది మంచిగా. ఇప్పుడు ఏంటంటే ముక్కలకు అనేది కరెక్ట్ పడుతుంది. ఇప్పుడైతే హాట్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 kg పెరుగు వేసుకుందాం. మనం పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత మరోసారి మొత్తం మన మసాలాను అయితే బాగా ముక్కలు పట్టే విధంగా కలుపుకోవాలి బాగా. మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని అయితే ఒక 1 hour వరకు పక్కన పెట్టేసుకోవాలి. మనం 1 hour పక్కన పెట్టేసుకుంటే ఏంటంటే మన మసాలా అనేది మన ముక్కలకైతే చాలా బాగా పడుతుంది అన్నమాట. బగారాకు, అనాస పువ్వు, లవంగాలు, ఏలకాలు, దాల్చిన చెక్క, పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకొని మనం దీంట్లో ఉడికించుకోవాలి. దీంట్లో మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. లైట్గా వెనిగర్ యాడ్ చేసుకోవాలి. బిర్యానీ ఎసెన్స్, బిర్యానీ రైస్కి పెట్టుకున్న వాటర్లో అయితే కొద్దిగా అల్లం పేస్ట్ యాడ్ చేసుకొని మనం బాగా కలుపుకోవాలి. వన్ అవర్ తర్వాత అయితే మసాలా అనేది మంచిగా ముక్కలకు బాగా పట్టేసి మంచిగా ఊరింది మసాలా. నీళ్లు బాగా మరిగాక మనం దీంట్లో వేసుకున్న మసాలాలని తీసేయాలి. ఇప్పుడైతే కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే యాడ్ చేసుకుందాం. అలాగే దీంతో పాటు మనం కొత్తిమీర పుదీనా వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడైతే మనం ఉడికించిన వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. రైస్ ఒక 70% ఉడికిన తర్వాత తీసేసుకోవాలి మనం అయితే. బిర్యానీ మంచిగా ఇట్లా లేయర్గా వేసుకోవాలి మంచిగా. మనం రైస్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీద నుంచి అయితే బిర్యానీ రైస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి.
మనం వేడి చేసుకున్న నెయ్యిని అయితే మనం అన్నం మీద ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటూ వేయాలి. ఈ విధంగా వేయడం వల్ల ఏంటంటే మన బిర్యానీ టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దమ్ పెట్టే ముందు మనం సాజీరా అయితే యాడ్ చేసుకోవాలి మీదంగా గార్నిషింగ్కి. యాలకుల పొడి వేయడం వల్ల మన బిర్యానీ అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడైతే మీదంగా ఏంటంటే ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత రోజ్ వాటర్ అనేది మీడియంగా పోసుకోవాలి. గులాబీ రేకులు కూడా యాడ్ చేసుకుంటే కొద్దిగా ఫ్లేవర్ అనేది బాగుంటుంది రైస్. కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. మనం బిర్యానీ దమ్ పెట్టుకునేటప్పుడు 15 మినిట్స్ హై ఫ్లేమ్లో, 4 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూసారు కదా మన బిర్యానీ అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీరు కూడా ఈ 31st ఈ దమ్ బిర్యానీ తిని దుమ్ము లేపండి మామ. వెళ్ళేటప్పుడు మాత్రం మన ఛానల్ని మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మామ.